మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆందోళన చేస్తున్న మహిళలను దూషించారని, చున్నీలు లాగేస్తూ మహిళలను నెట్టేశారని చింతకాని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆందోళన చేస్తున్న మహిళలను దూషించారని, చున్నీలు లాగేస్తూ మహిళలను నెట్టేశారని చింతకాని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోదుమూర్కు చెందిన రైతు గూని ప్రసాద్ పొలంలో విద్యుత్ షాక్తో మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు ప్రసాద్ చనిపోయాడంటూ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ప్రసాద్ బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రసాద్ మృతదేహంతో ఆందోళనకారులు ఖమ్మం కలెక్టరేట్ కు బయలుదేరారు. ఖమ్మం కలెక్టరేట్ కు వెళ్తున్న మృతుని బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఐ సూరజ్ మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేశారని, చున్నీలు లాగేస్తూ మహిళలను నెట్టేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బూతులు తిడుతూ మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. Hey!